కిషన్ అన్న మాట్లాడుతున్నాడు. రేవంత్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఇది చెంపపెట్టు లాంటి తీర్పు. కిషన్ రెడ్డి దీని మీద మాట్లాడుతుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలతో పాలకపక్షంపై ఉన్న ప్రజా వ్యతిరేకత బయటపడిందని, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని అన్నారు ఆయన. అంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మరి మన కిషన్ అన్న ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు. డబుల్ ఇంజన్ సర్కారు అన్నాడంటే వేరే పార్టీతోని కలిసి పోటీ చేస్తాడు అనే సంకేతాలు పంపిస్తున్నాడు. అంటే ఇక డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎట్లా డబుల్ ఇంజన్ సర్కారు? ఇప్పుడు బీజేపీ ఇంకో పార్టీతో కలుస్తుందా, అంటే బీజేపీ పోయి బీఆర్ఎస్తో కలుస్తుందా? ఒకవేళ బీజేపీ కనుక బీఆర్ఎస్తో కలిస్తే బీజేపీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త బీఆర్ఎస్కు యాంటీగానే, బీఆర్ఎస్ని చూస్తేనే చిరాకు పడతారు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ కార్యకర్తలని అట్లా హింసించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అది కూడా ఆలోచించాలి. అయినా కిషన్ అన్న ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎక్కడ గెలిచిర్రు? బండి సంజయ్ అన్న ఉన్న ప్లేస్లో గెలిచిర్రు. అయినా కానీ ఆ క్రెడిట్ నీకు రాదు. సరే, బీజేపీ ఖాతాలు వేసుకోవచ్చు, ఓకే. కానీ కాకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నువ్వు ఉన్నావు. ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో నీ ప్రతాపం ఏందో చూపి. నిజంగా గుండె మీద చేసుకుని ఆలోచించారు బీజేపీ కార్యకర్తలు. ఏ కార్యకర్తనైనా మందలిచ్చినా కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ అన్న బెటరా, బండి సంజయ్ అన్న బెటరా? అంటే గతంలో ఇంకా ఎవరెవరు అధ్యక్ష పదవి ఉన్నారు అధ్యక్షులుగా, ఎవరు బెటర్ ఇంతమందిలా అని అడిగితే కిషన్ రెడ్డి మాత్రం వద్దు అని అంటారు. మిగతా ఎవరున్నా పర్వాలేదు కానీ కిషన్ రెడ్డి మాకు వద్దు, బండి సంజయ్ అన్నే కావాలని చెప్పేసి చాలామంది బీజేపీ కార్యకర్తలు అంటారు. బీజేపీ కార్యకర్తలు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పుర్రి, బండి సంజయ్ అన్న బెటరా, కిషన్ అన్న బెటరా? ఇద్దరు ఇట్లా. ఎందుకంటే చాలామంది అన్నారు మాతో కూడా, ఈ కిషన్ రెడ్డి ఉంటే ఈయన ఏది ముందలికి రానియాడు, సాగనియాడు. ఇప్పుడు రాజాసింగ్ను కూడా తొక్కిపడుతున్నాడు, ఆయన ఉంటే కొంచెం ఇంకా ప్లస్ అయ్యేది అన్నాడు. ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్లల్లో ఎందుకో మరి కావాలని చెప్పేసి బండి సంజయ్ తీసేసి మిమ్మల్ని ఎక్కించారు. మిమ్మల్ని అధ్యక్ష పీఠం మీద ఎక్కించినందుకే బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఒకవేళ బండి సంజయ్ అన్న కనుక ఉంటే బీజేపీ 20 నుంచి 30 సీట్లు అయితే ఈజీగా కొట్టేది. మీరు అధ్యక్ష మార్పు వల్ల కాంగ్రెస్కి అన్ని కలిసి వచ్చినాయి. బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చింది, మీ అధ్యక్ష మార్పు కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. కిషన్ అన్నని బీజేపీ కార్యకర్తలే వద్దనుకుంటారు. వచ్చినందుకే కదా అన్ని సీట్లు తగ్గినాయి. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉండే బీజేపీ మీద ఘోరంగా ఉండే. అరే బీజేపీ వస్తుందేమో అన్నట్టుగా ఉండే. ఎప్పుడైతే బండి సంజయ్ అని దింపి నువ్వు వచ్చి కూర్చున్నావో అప్పుడు బీజేపీ గ్రాఫ్ ఏకదం నేలగొట్టింది. ఇది వాస్తవం. నిజంగా బీజేపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి.